దేవతలు, యక్షులు, మహర్షులు, బ్రహ్మఋషులు ఇలా ముల్లోకాల్లోని సమస్త ప్రాణికోటికి వణుకు పుట్టించేంత పరాక్రమవంతుడు అసురగణ చక్రవర్తి అయిన రావణుడు. మరోవైపు 14,000 రాక్షసులను ఒంటరిగా ఎదుర్కొని వారిని చీల్చి చెండాడిన ఘనత ఆజానుబాహుడైన రామచంద్రుడి సొంతం. మరి వీరిద్దరూ యుద్ధబరిలో పోట్లాడుకుంటే యుద్ధకాండలోని 59వ సర్గలో వస్తుంది ఈ ఘట్టం. సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న రామలక్ష్మణులు వానరసేనతో కలిసి అసురగణంతో భీకరంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో వానరుల్లో బలశాలి అయిన నీలుడు రావణుడి మేనమామ లంకసేనకు సైన్యాధ్యక్షుడైన ప్రహస్తుడిని హతమారుస్తాడు. ఈ క్రమంలో అసురసేనలో గందరగోళం మొదలవుతుంది. యుద్ధభూమిలో అప్పటి వరకు తమను నడిపిస్తున్న నాయకుడు చనిపోయేసరికి అందరూ రావణుని దగ్గరకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న దశకంఠుడు కోపోద్రిక్తుడై తానే స్వయంగా యుద్ధ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. రామలక్ష్మణులు సహా సమస్త వానర సేనలను అంతం చేస్తానని గద్దిస్తూ రథమెక్కాడు. రావణుడి చుట్టూ చేరిన సైన్యం సమర శంఖాలు పూరిస్తూ దుందుభినాదాలు చేస్తూ సింహ గర్జనలు చేస్తూ ముందుకు కదిలింది. ఆ సమయంలో అసురుల మధ్య ఉన్న రుద్రుడిలా ఉన్నాడట రావణుడు. కొంత దూరం చేరుకున్నాక రావణుడు వానరసేన మొత్తాన్ని కలయచూశాడు. శత్రుసేనల్లో మొదలైన ఆ కోలాహలాన్ని దూరం నుంచి గమనిస్తున్న రామచంద్రుడు పక్కన ఉన్న విభీషణుడితో, ఓ విభీషణ, మహేంద్ర పర్వతం వంటి ఏనుగులతో, ధనుర్బాణాలు, ఖడ్గాలు వంటి రకరకాల ఆయుధాలతో వస్తున్న ఆ రాక్షస సేనకు ఇప్పుడు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అని అడిగాడు. అందుకు బదులుగా విభీషణుడు ఆ వస్తున్న అసురగణంలో అకంపనుడు, ఇంద్రజిత్, అతికాయుడు, మహోదరుడు, పిశాచుడు, త్రిశురుడు, కుంభ, నికుంభ, నరాంతక మొదలైన రాక్షస యోధులను పరిచయం చేశాడు. ఆ తర్వాత ఈ అసురగణం మధ్యలో రుద్రుడిలా ఉన్నవాడే తన అన్న రావణాసురుడు అని విభీషణుడు వివరించడంతో రాముడు ఆ దశకంఠుణ్ణి చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ప్రత్యువాచ తతో రామో విభీషణ మరిందం అహోదీప్త మహాతేజ రావణో రాక్షసేశ్వరః ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్యో రశ్మిభిర్భాతి రావణః సువ్యక్తం లక్ష్యతే హ్యస్య రూపం తేజః సమావృతం దేవదానవ వీరాణాం వపుర్నైవం విధం భవేత్ యాదృశం రాక్షసేంద్రస్య వపురే తత్ప్రకాశతే. ఆ రావణుడి వంక చూస్తూనే రామచంద్రుడు ఈ మాటలు అన్నాడు. ఓహ్, ఇతనేనా రాక్షసులకు అధిపతి అయిన రావణాసురుడు? ఎంత తేజస్సు! సూర్యుడిలా వెలిగిపోతున్న ఈ తేజస్సు అంతటా విస్తరించడమే కాక ఎటూ దృష్టి సారించలేనంత కాంతివంతంగా ఉంది. దేవదానవుల్లో కూడా ఇంత తేజోమూర్తి ఉండడు అంటూ రావణుడి వర్చస్సు చూసి ఆశ్చర్యపోతూ రాముడు ఈ మాటలన్నాడు. మరోవైపు అసురగణానికి నాయకత్వం వహిస్తున్న రావణుడు లంకానగరంలోకి వానరులు చొచ్చుకెళ్లే ప్రమాదం ఉందని భద్రతను మరింత కట్టుదిట్టం చెయ్యాలని ఆదేశిస్తాడు. ఇలా ఆదేశించడమే తడవుగా రావణుడు ఒక్కసారిగా తన రథంతో వానరసేన మీదకు దూసుకొస్తాడు. తన మీదకు బండరాళ్లు, వృక్షాలతో మొదట దాడికి దిగిన వానరరాజు సుగ్రీవుడు సహా ఆ తరువాత తన మీదకు లంఘించిన గవాక్ష, గవయ, సుధాంశ్ర, వృషభ, జ్యోతిముఖ, నల అనే మరో 5 వానర వీరులను కూడా రావణుడు సునాయాసంగా మట్టి కరిపిస్తాడు. ఇదంతా గమనిస్తున్న లక్ష్మణుడు తాను యుద్ధబరిలోకి దిగాలని భావిస్తాడు. ఆ అసుర చక్రవర్తిని అంతం చేసేందుకు అనుమతించాలని అన్నను కోరడంతో అందుకు ఆ దశరథనందుడు, ఓ లక్ష్మణ, రావణుడు పరాక్రమవంతుడు, ముల్లోకాల్లోనూ అతడికి ఎదురు నిలిచే యోధుడు లేడు, అందుకే అతనితో పోరాడుతున్నప్పుడు జాగ్రత్త అని హెచ్చరించాడు. అన్న సూచనల మేరకు అప్రమత్తమైన సౌమిత్రి రావణుణ్ణి ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్న సమయంలోనే హనుమంతుడు ఆ దశకంఠుడి మీదకు దూసుకెళ్తాడు. రావణుడు సంధించిన బాణాలను లాఘవంగా ఎదుర్కొని అతడి మీద దాడి చేసేందుకు ముందుకు వెళ్లాడు. ఓ రావణ, నీకు దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షుల నుంచి ప్రాణహాని లేకపోవచ్చు, కాని వానరులతో నీకు ఆ ప్రమాదం ఉంది అని తన చేతిని ఎత్తి రావణుణ్ణి కొట్టబోయాడు. ఈలోగా రావణుడే ముందుగా హనుమంతుణ్ణి కొట్టాడు. కాని చలించలేదు.
వెంటనే ఆ వాయుపుత్రుడు బలంగా ఆ రావణుడిపై ఓ దెబ్బ వేశాడు. దీంతో ఆ దశకంఠుడు భూమి కంపించినట్లుగా కదిలిపోయాడు. ఇంతలో తేరుకున్న రావణుడు, ఓ వానరా, నువ్వు చాలా ధైర్యశాలివి, ప్రశంసించదగిన వాడివే అని అన్నాడు. అయితే హనుమంతుడు మాత్రం దాన్ని అవమానంగా భావించాడు. ఓ రావణ, నువ్వు బతికి బయటపడ్డం ఇది నా పరాక్రమానికే సిగ్గుచేటు. ఈసారి నిన్ను తప్పక యమలోకం చేరుస్తాను అని సమాధానమిచ్చాడు. మారుతి మాటలకు కోపోద్రిక్తుడైన రావణుడు తన కుడి చేత్తో హనుమంతుణ్ణి బలంగా కొట్టాడు. ఎంత బలంగా కొట్టాడంటే మహాబలశాలి అయిన హనుమంతుడు కూడా దూరంగా ఎగిరిపోయాడు. ఆ తర్వాత రావణుడు రథాన్ని నీలుడిపైకి పోనిచ్చాడు. సూక్ష్మ రూపం ధరించిన నీలుడు రావణుణ్ణి ముప్పు తిప్పలు పెట్టాడు. దీంతో సహనం కోల్పోయిన దశకంఠుడు నీలుడిపైకి ఆగ్నేయ శస్త్రం ప్రయోగించాడు. అయితే నీలుడు అగ్నిదేవుడి కుమారుడే కావడంతో అతనికి ప్రాణహాని తప్పింది. కాని ఆ అస్త్రం ధాటికి మూర్ఛితుడయ్యాడు. ఆ తర్వాత రావణుడు తన రథాన్ని లక్ష్మణుడి వైపుకు పోనిచ్చాడు. సౌమిత్రితో పోరు దశకంఠుడు ఊహించినంత సులువుగా ఏం సాగలేదు. రావణుడు సంధించిన ప్రతి శస్త్రాన్ని లక్ష్మణుడు దీటుగా ఎదుర్కొంటున్నాడు. వరుసపెట్టి బాణాలు సంధిస్తున్న లక్ష్మణుడి ధనుర్విద్యా నైపుణ్యానికి ఆ అసుర చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. వీరిద్దరి మధ్య భీకరంగా సాగిన పోరులో సౌమిత్రి రావణుడి ధనుస్సును ధ్వంసం చేయడమే కాక ఆ అసుర చక్రవర్తిని తీవ్రంగా గాయపరిచాడు. కోపోద్రిక్తుడైన రావణుడు లక్ష్మణుడి మీదకు బలంగా ఓ శూలాన్ని విసిరాడు. మెరుపు వేగంతో దూసుకువెళ్లిన ఆ శూలం లక్ష్మణుడికి గుచ్చుకోవడంతో కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మణుణ్ణి రావణాసురుడు సునాయాసంగా ఎత్తి లంకకు బందీగా తీసుకువెళదామని అనుకున్నాడు. కాని ఆ సౌమిత్రి ఆదిశేషుని అవతారమే కదా. అందుకే రావణాసురుడు ఎంత ప్రయత్నించినా లక్ష్మణుణ్ణి ఎత్తలేకపోయాడు. ఇక అప్పుడే హనుమంతుడు మరోసారి రావణుడి మీదకు వాయు వేగంతో వచ్చాడు. పిడికిలి బిగించి ఆ దశకంఠుడి ఛాతిపై బలంగా గుద్దాడు. ఆ దెబ్బకు రావణుడు చతికిలబడిపోయాడు. కళ్ళు, చెవులు, నోరు నుంచి రక్తం కారుతుండగా ఆ దెబ్బ ధాటికి కొంత దూరం దొర్లిపోయి స్పృహ కోల్పోయాడు. కాసేపటికి తేరుకున్న రావణుడికి మొదట తాను ఎక్కడ ఉన్నది అర్థం కాలేదు. మరోవైపు స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్న లక్ష్మణుణ్ణి రామభక్తుడైన హనుమంతుడు శ్రీరాముడి దగ్గరకు చేర్చాడు. నమ్మిన బంటూ స్నేహితుడు కావడం వల్లే లక్ష్మణుడు హనుమకు లొంగాడు. ఇక ఆంజనేయుడి దెబ్బ నుంచి తేరుకున్న రావణుడు విల్లంబులను చేతపట్టాడు. మరోవైపు రాముడు కూడా వానరసేన తీవ్రంగా గాయపడ్డంతో తాను బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రథం లేని రాముడికి ఆ వాయుపుత్రుడే వాహనంగా మారాడు. హనుమంతుడి మీదకు ఎక్కి రావణుడి మీదకు లంఘించేందుకు సిద్ధపడిన రాముడు ఆ లంకాధిపతితో ఇలా అన్నాడు: తిష్ట తిష్ట మమత్వం హి కృత్వా విప్రియ మీదృశ్యం క్వనురాక్షస సార్ధూల గతో మోక్ష మావప్స్యసి అని అన్నాడు. రాక్షసులలో పెద్ద పులిలాంటి వాడైన ఓ రావణ, నాకు ఇంత అపరాధం తలపెట్టి మోక్షం కోసం ఎక్కడికి వెళదామనుకున్నావు? ఇంద్రుడు, యముడు, బ్రహ్మ ఇలా ఎవరిని శరణు కోరినా నువ్వు నా నుంచి తప్పించుకోలేవంటూ రాఘవుడు హెచ్చరించాడు. ఈ మాటలు విన్న రావణుడి ముఖం ఎర్రబడింది. వెంటనే రాఘవుడికి రథంలా మారిన హనుమంతుడిపైకి వరుస బాణాలు సంధించాడు. ఆ శరముల ధాటికి హనుమంతుడు చలించకపోయినా అవి ఆ వాయుపుత్రుణ్ణి తీవ్రంగా గాయపరిచాయి. ఎప్పుడైతే హనుమంతుడు గాయపడ్డాడో ఆ రామచంద్రుణ్ణి రౌద్రం ఆవరించింది. తన నమ్మిన బంటును ఆ దశకంఠుడు గాయపరచడాన్ని శ్రీరామచంద్రుడు సహించలేకపోయాడు. రావణుడిపైకి శస్త్ర వర్షం కురిపించాడు. ఆ లంకాధిపతి రథాన్ని, గుర్రాలను సమస్తాన్ని ధ్వంసం చేశాడు. వెనువెంటనే మరో బాణం సంధించి రావణుడి ఛాతిపై బలంగా కొట్టాడు. అది ఎంత బలంగా తాకిందంటే ఆ అదురుకు రావణుడి చేతిలోని ధనుస్సు కింద పడిపోయింది. ఆ వెంటనే రాముడు మరో బాణాన్ని సంధించి సూర్యుడిలా ధగధగ మెరుస్తూ అసుర చక్రవర్తి కిరీటాన్ని తునాతునకలు చేశాడు. ఆ రాముడి శరపరంపరకు రావణుడు నిశ్చేష్టుడైపోయాడు. ఇదే క్షణం రాముడు మరికొన్ని బాణాలు సంధించి రావణుణ్ణి చంపేయొచ్చు. కాని అవకాశం ఉన్నా రాముడు ఆ పని చెయ్యలేదు. కృతంత్వయ కర్మ మహోత్సు భీమం హత ప్రవీరశ్చ కృతస్వయాహం తస్మా పరిశ్రాంత ఇతి వ్యవస్థ్యత్వం సరైర్మృత్యువంస నయామి. ఓ రావణ, ఎందరో వీరులను చంపి నువ్వు అలసిపోయావు. ఇప్పుడు నేను నిన్ను చంపను. ఓ రాక్షసరాజా, నువ్వు ఈ యుద్ధంలో శారీరకంగా, మానసికంగా కూడా బాగా అలసిపోయావని నాకు తెలుసు. వెళ్ళు, నీ లంకకు వెళ్లి విశ్రాంతి తీసుకో. త్వరలోనే నువ్వు మళ్లీ నా పరాక్రమమేంటో చూస్తావు అని చెప్పి గర్వభంగమైన రావణుణ్ణి రాముడు క్షమించి విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత మళ్లీ రావణుడు యుద్ధంలోకి దిగిన పోరు ఎలా సాగింది? ఈ ఇద్దరి వీరాధివీరుల మధ్య పోరు ఎంత భీకరంగా కొనసాగింది?
వచ్చే పాడ్కాస్ట్లో తెలుసుకుందాం.